65 అంశాలండి మొత్తం వీళ్ళు ప్రజల ముందు తీసుకెళ్లిన అంశాలు 65, 72,900 వాళ్ళ ముందు ఉంచి ప్రశ్నావళి. సూపర్ 6 హామీలకి సంబంధించి సంతృప్తి చెందామనే వాళ్ళు 10% ఉన్నారు. అలాగే అసంతృప్తి 56% ఉందిట. ఇది చాలా మేజర్గా కనిపిస్తున్నది. అలాగే కొన్ని హామీలు నమ్ముతున్నాం సంతృప్తిగానే ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు 20%. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి సంవత్సరానికి 15,000 రూపాయల సాయం అంటే సంతృప్తిగా ఉన్న వాళ్ళ సంఖ్య బాగానే ఉంది 43. మరి అసంతృప్తిగా ఉన్నవాళ్ళు కూడా 40% ఉన్నారు. నెక్స్ట్ కనుక చూస్తే 19 ఏళ్ళ నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలకు నెలకు 1,520. మరి చూస్తే అక్కడ 20% కనిపిస్తోంది. అండ్ అక్కడ అసంతృప్తి 49%. 20,000 రైతుకి అక్కడ 21% అసంతృప్తి ఎక్కువ కనిపిస్తుంది. ప్రతి ఇంటికి ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు. మరి సంతృప్తి 40%, అసంతృప్తి 47. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 1852. సో నెక్స్ట్ కనుక చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందనే వాళ్ళు 4% ఉన్నారండి. చాలా బాగుంది, బాగుంది, ఓకే, ఇట్స్ ఓకే 30% పాస్ మార్కులు వేసిన వాళ్ళు. బాగలేదు, ఫెయిల్ అయింది 41%, పర్వాలేదు 4%. ఇప్పుడే చెప్పలేమనే కొంత అసందిగ్ధత ఉన్నోళ్ళు సంఖ్య 12% ఉంది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాలు ఎలా పని చేశాయి, వాటి మీద మీ అభిప్రాయం ఏంటంటే? సరిగ్గానే చేస్తున్నాయి, ఇప్పటికీ పనిచేస్తున్నాయి అనే వాళ్ళు 10%, పనిచేయట్లేదు అనే వాళ్ళు 29%. ఆర్బీసీలను భరోసా కేంద్రాలు నిర్వీర్యం చేశారనే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది 39%. సో రైతుల్లో చాలా పెద్ద ఎత్తున లార్జ్ స్కేల్ డిస్సాటిస్ఫాక్షన్ హాస్ బీన్ మేనిఫెస్టెడ్ అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. కొంతవరకు పనిచేస్తూనే ఉన్నాయి అంటే మొహమాటానికి చెప్పిన వాళ్ళు 18%. నెక్స్ట్ కనుక చూస్తే మనకి ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో వివిధ పంటలు పండించిన రైతులకి ఇదే పెద్ద ఇష్యూ అయింది ఇవాళ. జగన్మోహన్ రెడ్డి అనే ఆయన ఎక్కడికి వెళ్ళినా 15,000 మంది అసాంఘిక శక్తులను ఎంటేసుకుని తిరుగుతూ గందరగోళం చేస్తున్నాడు, అల్లలు సృష్టిస్తున్నాడని ప్రభుత్వం, డీజీపీ గారు, వాళ్ళు పోలీసులు అందరూ చెప్తా ఉన్నారు. సరే, ఒక్కొక్క పంటకి ఎట్లా ఉంది గిట్టుబాటు ధర అనేది చెప్తే కాటన్కి వచ్చేప్పటికి, పత్తికి వచ్చేప్పటికి 52% అసంతృప్తి ఉంది, గిట్టుబాటు ధర లేదనేవాళ్ళు. ఉందనేవాళ్ళు 28%. ధాన్యం చూస్తే 46% అసంతృప్తి, ధర లేదు. 41% పర్లేదు, సంతృప్తి. మిర్చి 53% విపరీతంగా ఉంది, దీని మీద అప్రూవర్ అయితే. 21% పర్లేదనేవాళ్ళు. పొగాకు ఇతర పంటలకు వచ్చేప్పటికి 49% అసంతృప్తి. ఇవే ఈ మేజర్ సెక్షన్సే ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి టచ్ చేసింది. అండ్ గిట్టుబాటు ధర బాగుందనే వాళ్ళ సంఖ్య తక్కువ 23. మామిడి, కూరగాయలు ఎట్సెట్రా చూసుకుంటే గిట్టుబాటు ధర లేదు. చూసాం కదా, బంగారుపాళ్యం చూసుకుంటూ వచ్చాం మన ఎలా రోడ్ల మీద పారేసి కిలో 2 రూపాయలు అమ్ముకునే పరిస్థితి. 54% వాళ్ళు అసంతృప్తి కనిపిస్తోంది. గిట్టుబాటు ధర బాగుందనే వాళ్ళు 18%. ఏపీలో ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో గ్రామీణ ప్రాంతాలు, ఇతర రోడ్ల పరిస్థితి ఎలా ఉంది అనే మీరు సంతృప్తి చెందారా అంటే సంతృప్తి చెందామనేవాళ్ళు పర్లేదు 35%, పాస్ మార్కులు వచ్చినాయి ఈ ప్రభుత్వానికి. సంతృప్తి చెందలేదనేవాళ్ళు 30% ఉన్నారు. నాణ్యత సరిగా లేదు, మరమ్మతులు చేస్తే సరిపోతుందనేవాళ్ళు, మరమ్మతులు మాత్రమే చేస్తున్న వాళ్ళు 15%. నెక్స్ట్ కనుక చూస్తే మనకి పారిశ్రామిక అభివృద్ధి జరిగిందా లేదా, లేకపోతే త్వరలో జరుగుతుందని భావిస్తున్నారా అంటే అభివృద్ధి లేదు, త్వరలో జరగవచ్చని ఆశాభావం వ్యక్తం చేసేవాళ్ళు 18%, జరుగుతోంది అనుకునే వాళ్ళు 22%, అభివృద్ధి లేదు, త్వరలో జరుగుతుందన్న ఆశ లేదు అనేవాళ్ళు 44% ఉన్నారు. ఇక్కడ చాలా స్పష్టంగా ఇది ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్ కనిపిస్తుంది. తెలియదు, చెప్పలేము. ఈ పారిశ్రామిక అభివృద్ధి గురించే ఇంతకుముందు గడిచిన 2 నెలలుగా ప్రభుత్వం మాట్లాడుతూ వస్తుంది. జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని 1000 అడుగుల గొయ్యి తీసి తవ్వి పాతేస్తే కానీ పారిశ్రామిక అభివృద్ధి రాదని మరి నమ్మేవాళ్ళు సంఖ్య చూస్తే అంత పెద్దగా కనిపించట్లేదు. అది ప్రస్తుత కూటమి ప్రభుత్వం, గత ప్రభుత్వాల్లో ఏ ప్రభుత్వం పరిపాలనలో గ్రామ పంచాయతీలకు మంచి జరిగింది అంటే ప్రస్తుత ప్రభుత్వంలో మంచి జరిగిందని చెప్పేవాళ్ళు 40% ఉన్నారు. గుడ్. గత ప్రభుత్వంలో 30%. రెండు ఒక రకంగా ఉన్నవాళ్ళు 18%. నెక్స్ట్ కనుక చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వంలో ఇసుక విధానం, ధర, ఇసుక అందుబాటు, వీటి గురించి మాట్లాడుతున్నట్టు. ధరలు అందుబాటులో ఉన్నాయి, ఇసుక విధానం బాగుంది, అవినీతి లేదు అనేవాళ్ళు 37%. ఇసుక విధానం బాగాలేదు, ధరలు అందుబాటులో లేవు, అవినీతి చాలా చోట్ల ఉంది అనేవాళ్ళు 43%. ఎక్కువ కనిపిస్తోంది. సరే, ఇక లిక్కర్ బ్రాండ్స్, ధరలు, వాటి గురించి మాట్లాడేప్పుడు నాణ్యత, బెల్ట్ షాప్స్ అభిప్రాయాలు అంటూ ధరలు అందుబాటులో ఉన్నాయి, బెల్ట్ షాపులు ఎక్కువగా లేవు 26% అనేవాళ్ళు. ధరల్లో అప్పటి ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి తేడా లేదు, విచ్చలవిడిగా బెల్ట్ షాపులు పెట్టారు 47%. ఇట్ ఈస్ అ మేజర్ కన్సర్న్ ఆఫ్ ది ఉమెన్ ఇన్ రూరల్ అండ్ సబర్బన్ ఏరియాస్ అండి.
ఇది ఉమెన్లో ఆ వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది మహిళా సమాజంలో. ధరలు, లభ్యత, నాణ్యత పర్లేదు 10%. నెక్స్ట్ కనుక చూస్తే మైనింగ్ జరుగుతోంది